పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుకుందాం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకుడను బలహీనుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మాకు నైనా పోరాటము నేర్పించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మన చేతులకు ఏమి నేర్పుతాడటండి? యుద్ధము చేయటం నేర్పేవాడు ఆయనే అన్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుడైన యెహోవా అనే నామం కలిగిన దేవుడు యుద్ధశూరుడు అని రాయబడి ఉంది. ఎవరన్నా? యుద్ధశూరుడు, బలశూరుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు అని రాయబడి ఉంది. అంటే ఆయన సైన్యములకు అధిపతి అని. ఆయన ముందు ఏ సైన్యమైనా ఓడిపోవలసిందే, గెలిచేవాడు ఎవడు లేడు. ఆయన అంత బలవంతుడు, ఆయన యుద్ధమందు ప్రవీణుడు. ఆయన బిడ్డలను కూడా యుద్ధం చేయటం నేర్చుకోమని చెప్తున్నాడు. ఆయన బిడ్డలనే ఏం చేయమని నేర్పుతున్నాడండి? యుద్ధం చేయటం నేర్పుతున్నాడంట. ఎలా యుద్ధం చేయాలో నేర్చుకోండి నాన్న అని నేర్పుతున్నాడంట. కాబట్టి ప్రియులరా, మనం ఈ లోక సంబంధంగా శరీరులతో ఎవరితో యుద్ధం చేయకూడదు సుమా. శరీరులతో ఎవరితోనూ యుద్ధం చేయకూడదు. దేవుని స్వరూపం మనకి ఎలాగైతే ఉందో, ఈ లోకంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా దేవుడి స్వరూపమే. వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోపోయినా వాళ్ళు ఎవరైనా ఎవరి స్వరూపం అది? దేవుని స్వరూపం. మనం ఎవరి మీద కోప్పడతాక లేదు, మన పక్కనోడిని ద్రోహి అంటాక లేదు, మన పక్కనోడిని అసూయపడతాక లేదు, ద్వేషించడానికి లేదు. మనం శరీర సంబంధులతో ఎవరితోనూ మనం పోరాటం పెట్టుకోకర్లా. అసలు ఎవరితోనూ మనకు పోరాటాలు వద్దు. మరి ఏ పోరాటం నేర్చుకోమంటాడు అని అంటే, ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవించాలంటే మనకు వ్యతిరేకంగా ఒక సైన్యం ఉంది. మనకు వ్యతిరేకంగా ఏముందండి? ఒక సైన్యమే ఉంది. సాతాను వాడి సైన్యం. సాతాను వాడి సైన్యం దేవుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళను అటాక్ చేయడానికి ఎప్పుడు వారు 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఈ 24 గంటలు పనిచేస్తూ ఉన్నటువంటి సైతాను శక్తులను మనం ఎదిరించడానికి మనకేం కావాలి? యుద్ధం చేయడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలండి? యుద్ధం చేయడం నేర్చుకోవాలి. చేతులకు పోరాటం నేర్చుకోవాలి. ఈ పోరాటం రాకపోతే, యుద్ధం చేయడం రాకపోతే శత్రువు మన మీదకి వచ్చినప్పుడు మనం చేతకానివాళ్ళం అయిపోతాం. మనం యుద్ధం చేయడం నేర్చుకుంటే శత్రువుని జయించగలుగుతాం దేవుని సహాయం వలన. కాబట్టి నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే అన్నాడు. ప్రియులరా, యుద్ధము చేయటం నేర్పించటం అని అంటే అదేదో ఒక క్లాసులకి వెళ్ళి నేర్చుకునే అంత పరిస్థితి కాదు. కానీ దావీదు బాలుడంట, చిన్నపిల్లడు, 16-17 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో సమూయేలు గారు వచ్చి, యెషయి ఇంట్లో కూర్చుని మీ పిల్లలందరినీ నా ఎదుటకు రప్పించు, దేవుడు నీ కడుపును పుట్టిన బిడ్డలో ఒకరిని అభిషేకం చేయమన్నాడు అని చెప్తే ఒక్కొక్కరిని రప్పించాడు. అందరూ అయిపోయారు. ఇంకెవరు లేరా అంటే, అందరూ అయిపోయారండి, ఎవరు లేరండి. లేదు లేదు, ఇంకెవరో ఉంటారు, దేవుడు నీ బిడ్డలనే ఒకరిని అభిషేకం చేయమన్నాడు, ఇంకెవరున్నారు చూడు అంటే, ఒకడు ఉన్నాళ్ళండి, అడవిలో ఉంటాడా, గొర్రెలు మేపుకుంటాడా, నా పిల్లలందరూ వెళ్ళే సైన్యంలో ఉండే పిల్లలు, ఆడెందుకు లేండి అంటున్నాడు. ఆడెందుకులే కాదు, అర్జెంటుగా పిలువ అంటే అప్పుడు పిలిస్తే దావీదు వచ్చాడు. వచ్చిన తర్వాత దావీదును చూడగానే ఆయన గుమ్మాలోకి వస్తుంటే దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, అర్జెంటుగా అతనికి అభిషేకం చేసే అన్నాడు. వెంటనే అభిషేకం చేసేసాడు. అభిషేకం ఎప్పుడైతే చేయబడిందో ఆ దావీదు జ్ఞానాత్మ పూర్ణుడిగా మారిపోయాడు.
సింహం వచ్చిందంట. మళ్ళీ గొర్రెల మేపుతోకి వెళ్ళిపోయాడు. ఓ సింహం వచ్చి గొర్రెని ఇలా పట్టుకుని వెళ్ళిపోతుంటే ఎవడైనా సింహం వచ్చి ఈయన మేపుతున్న గొర్రెని నోట్లో పట్టుకుని వెళ్ళిపోతుంటే ఎవడైనా వెనకాల పరిగెడతాడా? పరిగెడతాడా? తెలివైనవాడు ఎవడైనా? పోతే పోయిందిలో గొర్రె దేవుని స్తోత్రం అనుకోవాలి కదా. పరుగెత్తుకెళ్ళాడంటే వెనకాల పరిగెత్తుకెళ్ళి ఆ సింహాన్ని చంపి దాని నోట్లో ఉన్న గొర్రె పిల్లని తెచ్చుకున్నాడంటే వెనక్కి. ఏంటి ఇంత ధైర్యం ఏంటి? ఆ సింహాన్ని ఎక్కడ కొట్టాలో ఆ తెలివితేటలు ఎవరిచ్చారు అతడికి? దేవుడే ఇచ్చాడు. సింహాన్ని ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుందో, చచ్చిపోతుందో, ఎక్కడ కొట్టాలో ఆలోచన ఆయన చెప్తాడు. ఆ సమయానికి, ఆ సందర్భానికి మనకి తగిన ఆలోచన చెప్తాడు ఆయన. వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు. ఈ ధైర్యాన్ని చూసిన సింహం ఇదేంటి నా మీదకే వస్తున్నాడని అది బెదిరింది. ఎక్కడ కొట్టాలో ఒక దెబ్బ ఒకటి కొట్టాడు, చచ్చిపోయింది. శుభ్రంగా పట్టుకుని గొర్రెపిల్లని తెచ్చుకున్నాడు. తర్వాత ఎలుగుబంటి వచ్చిందంట. ఎలుగుబంటి ఎంత ప్రమాదకరం అండి? ఎలుగుబంటి చాలా ప్రమాదకరం. ఎలుగుబంటి వచ్చి ఇంకో గొర్రెపిల్లని పట్టుకుపోతుందంట. దాన్ని తరిమి దాన్ని కొట్టి చంపి దాని నోట్లో ఉన్న గొర్రెపిల్లని తెచ్చుకున్నాడంట. ఏమిటయా ఇంత ధైర్యం ఏంటి? 17 సంవత్సరాలు కూడా లేవు నీకు అంటే దేవుడు ఆ సమయానికి, ఆ సందర్భానికి తగిన ధైర్యం, తగిన ఆలోచన, తగిన నేర్పు, యుద్ధం చేసే నేర్పును ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. సంసోనును దేవుడు అభిషేకించాడు. ఎవరినండి? సంసోనును దేవుడు అభిషేకించాడు. ఒక్కసారే సంసోను మీదకి 1000 మంది ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చారంట. ఎంతమంది అండి? 1000 మంది ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చారంట. వస్తే ఇటువైపు ఏమో సంసోను ఒక్కడు, అటువైపు ఎంతమంది ఉన్నారండి? 1000 మంది ఫిలిస్తీన్ల సర్దారులు. మామూలు సైన్యం కాదండి. సర్దారులు అంటే వాళ్ళు యుద్ధమందు ప్రవీణులు. అలాంటి వాళ్ళు అటుపై 1000 మంది ఉంటే ఈ సంసోను దగ్గర కత్తి లేదు, ఈటి లేదు, ఏ ఆయుధం లేదు. ఉత్త మనిషి ఉన్నాడు. చుట్టూ ఎలగలా చూశాడంట. చూస్తే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమిచ్చాడండి? దేవుడు అప్పటికప్పుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ చుట్టూ చూస్తే గాడిద దవడలో ఎముకుంటుందంట. గాడిద దవడలో ఎముకుంటుందంట. ఆ గాడిద మరి ఎప్పుడు చచ్చిపోయిందో ఆ దవడ ఎముకున్న దానిలో పట్టుకుని లేకపోతే వచ్చింది. దవడ ఎంత ఉంది అది. దాన్ని పట్టుకున్నాడు. దేవుడు చెప్పాడు ఆలోచన. ఆ దవడ ఎముక తీసుకోమని చెప్పినట్టున్నాడు దేవుడు. దవడ ఎముక తీసుకుని పట్టుకున్నాడు. రండి రా అన్నాడు ఒక్కొక్కడు వస్తుంటే దాంతో 1000 మందిని చంపించాడండి. అదే ఆయుధం. ఏం ఆయుధం? గాడిద దవడ ఎముక ఆయుధం. దాంతో 1000 మందిని చంపించాడు. అలా ఒక కుప్పలాగా వేసాడండి మొత్తం చచ్చిపోయిన అందరినీ. ఏమిటయ్యా యుద్ధము, ఆ చేసే విధానం ఏంటి? ఆ పద్ధతి ఏంటి? ఆ నేర్పు ఏంటి? నీకు ఎవరు చెప్పారు ఇలా యుద్ధం చేయమనంటే ఆ సమయానికి, ఆ సందర్భానికి ఎలా చేయాలో ఆయన చెప్తాడు. విజయ తీరాలకు చేరుస్తాడు. యుద్ధం చేయటం నేర్పేవాడు ఆయన. మనం అభిషేకించబడిన వ్యక్తులమైతే ఆయన యుద్ధం నేర్పేటప్పుడు జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోద్ది. శత్రువు మీద మనకి విజయాన్ని ఇస్తారని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మొదటి మాట కీర్తన 144:1. కీర్తన 144:1. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పించే దేవుడుగా ఉన్నాడు అంటూ మాట్లాడాడు. కాబట్టి ప్రియులరా, మన చేతులకు యుద్ధం చేయడం రావాలి. మన వేళ్లకు ఏం రావాలండి? పోరాటం చేయడం రావాలి. కాబట్టి మన చేతులకు యుద్ధం రావాలన్నా, మన వేళ్లకు పోరాటం చేసే ఆ కెపాసిటీ రావాలన్నా ఆయనే మనకు నేర్పించే గురువు గారై ఉన్నాడని ఆయన మీద మనం ఆధారపడాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మనం అందరం క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆయనను మనం చేరుకోలేకపోతున్నాం. ఆయన మహాపరిశుద్ధుడు, మనం పాపిష్టుల్లా ఉండిపోయాం. ఆయన యథార్థవంతుడు, మనం యథార్థత లేకుండా బతుకుతున్నాం. ఆయన పవిత్రుడు, మనలో పవిత్రత ఏమీ ఉండట్లా. ఆయన మహాకాశాల్లో పరలోకంలో ఉన్నత స్థలంలో నివసించే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళలేక మనం
అడ్డంగా పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉండటం చేత మనం నరకం వెళ్ళిపోవలసిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుడు మనలను ఆయనతో పాటు ఉండే అంత అర్హులుగా చేయటం కోసమే ఆయనొచ్చాడు. అందుకనే ఆయన మన కోసం మరణించాడు. తన రక్తాన్ని కార్చాడు పరిశుద్ధపరచుటకు. ఎవరైతే యేసు ప్రభువు వారిని విశ్వసించి తమ పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని తమను తాము పరిశుద్ధపరచుకుంటారో అలాంటి వారికి యుద్ధము నేర్పి సైతాను శక్తుల మీద, సైతాను సైన్యం మీద విజయం ఎలా సంపాదించాలో నేర్పి, పోరాటము నేర్పి, విజయ తీరాలకు చేర్చి జయ జీవితాన్ని ఇచ్చి ఆయనతో పాటు పరలోకం తీసుకెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అండి, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. బాగా నీరసపడిపోయారు వాళ్ళు. వాళ్ళ రక్తం అంతా తాగేశారు వాళ్ళు ఐగుప్తీయులు. ఇంకా వాళ్ళ దగ్గర ఓపిక ఏం లేదు. అప్పుడు దేవుడు వారిని విడిపించడానికి 10 సూచక క్రియలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఈ ఆఖరి అద్భుతం సూచక్రియ జరిగిన తర్వాత ఫరో పెద్ద కొడుకు చచ్చిపోయాక, ఐగుప్తీయులందరి ఇళ్లలో పెద్ద కొడుకు అందరూ చచ్చిపోయాక, బాబు వెళ్ళిపోండి బాబు, మీరు వెళ్ళిపోండి బాబు అని వాళ్ళే వీళ్ళని బతిమాలి వీళ్ళని పంపించేశారు. అసలు పంపనన్న వాళ్ళు, మీ బంగారాలు ఏముందంటే బంగారం కూడా ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి బతిమాలి పంపేశారు. ఆ రకంగా ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఫస్ట్ వాళ్ళకి ఎదురైంది ఎర్ర సముద్రం. ఏంటండి? ఎర్ర సముద్రం అడ్డంగా ఎదురైతే వీళ్ళ బలహీనలుగా ఉన్నారు కదా, 430 సంవత్సరాలు బలహీనలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఓపిక లేదు. ఇప్పుడు వెనకాల నుంచి ఫరో సైన్యం వస్తుంది, ముందు సముద్రం ఉంది, యుద్ధం చేసే ఓపిక లేదు వాళ్ళకి. యుద్ధ సన్నద్ధులై వచ్చారు, ప్రతి వాడి దగ్గర కత్తి ఉంది, ఆయుధం ఉంది, కానీ యుద్ధం చేసే ఓపిక లేదు. అప్పుడు దేవుడు మొట్టమొదట ఎదురైన సముద్రం దగ్గర మీరు ఊరక నిలుచుండి చూడండి, నేను అద్భుత కార్యం చేస్తానన్నాడు. సముద్రాన్ని దేవుడే పాయలుగా చేశాడు, 6 నెలలుగా చేశాడు, నడిచి వెళ్ళిపోమని చెప్పాడు కదా. వీళ్ళు సగం దాటి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు కూడా వచ్చేస్తే సగం వరకు రానిచ్చి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో దేవుడిని మేఘం అడ్డుగా ఉండి ఈ ఇశ్రాయేలుకి వెలుగిచ్చిందంటే వీళ్ళకేమో చీకటి ఇచ్చిందంట. వీళ్ళేమో అక్కడే తచ్చట్లాడుతున్నారు, ముందుకు వెళ్ళలేకపోయారు. వాళ్ళని అలా దాటనిచ్చి వీళ్ళని సముద్రంలో ముంచేశాడు. ఐగుప్తీయులు అందరూ చచ్చిపోయారు కదా. ఆ సముద్రం దాటి కొంచెం దూరం వెళ్ళాక అమాలేకీయులు అనేవాళ్ళు వచ్చారు. ఎవరండి? అమాలేకీయులు అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళు వెనకాల నుంచి వచ్చి యుద్ధం చేయడం మొదలెట్టారు. ముందు నుంచి రాలా, వెనకాల నుంచి వచ్చి దొంగ దెబ్బ తీయడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా దేవుడు మీరు ఊరక నిలుచుండి చూడండి, నేనే వాళ్ళతో యుద్ధం చేస్తాను అన్నాడా? అనలా. మీరు యుద్ధం చేయండి అన్నాడు. ఎవరు చేయాలి ఇప్పుడు యుద్ధం? ఎవరు చేయాలి? ఇశ్రాయేలీయులే యుద్ధం చేయాలి. ఎర్ర సముద్రం కాడ చేయమన్నాడు యుద్ధం? చేయమనలా. ఫరో వస్తున్నాడు, మీరు వెనక్కి తిరగండి, ఫరోతో యుద్ధం చేయండి, నేను సాయం చేస్తాను అన్నాడా? అనలా. ఫరోతో యుద్ధం నేను చూసుకుంటాను, మీరు ముందుకు వెళ్ళండి అన్నాడు. ఆయనే యుద్ధం చేశాడు ఫరోతో. వాళ్ళందరినీ ఆయనే చంపేశాడు. ఫరో సైన్యం అంతని సముద్రంలో ముంచేశాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా అమాలేకీయులు అందరి మీదకి ఉరుములు మెరుపులు పంపించి నేను చంపేస్తాను, మీరు సైలెంట్గా ఉండండి అన్నాడా? అలా. అమాలేకీయులతో మీరు యుద్ధం చేయండి అన్నాడు ఇశ్రాయేలుని. అప్పుడు వీళ్ళే యుద్ధం చేసి గెలిచారు దేవుని సహాయం వలన. తర్వాత ఎరుకో అడ్డం వచ్చింది. ఎరుకోని కూడా నేనే కొలగొట్టేస్తాను, మీరేం చేయట్లేదు అన్నాడా? అలా. రోజుకొకసారి తన చుట్టూ స్తోత్రాలు చెప్తూ తిరగమన్నాడు. 6 రోజులు 6 సార్లు తిరిగారు, 7వ రోజు 7 సార్లు తిరిగారు. మీరు స్తుతిస్తూ ఉంటే నేను కూలగొడతాను అన్నాడు. అవునా కదా? కూలగొట్టకి వెళ్ళి వీళ్ళ యుద్ధం చేశారా? చేయలేదా? వీళ్ళ యుద్ధం చేశారు. కాబట్టి మనం రక్షణ పొందిన మొట్టమొదటిలో ఆయన యుద్ధం చేస్తాడు. కొంచెం సమయం గడిచిన తర్వాత మనం ఏమి నేర్చుకోవాలి? మన చేతులకు యుద్ధమును, మన వేళ్లకు పోరాటమును ఆయన నేర్పుతాడు. మనం నేర్చుకోవాలి, మనమే యుద్ధం చేయాలి. అవునా కదా? ఇప్పుడు మీకు అర్థమవుతుందంటారా? ఇప్పుడు మా అబ్బాయి మీదకి ఎవడో వచ్చాడు కొడతాకి, మా పెద్దోడి మీదకి, నేను ఉన్నాను దగ్గర. నేను ఆ కొడతాకు వచ్చినాడు కూడా నయంతో ఉన్నాడు అనుకోండి, నేను ఆపుతాను కొట్టకుండా. ఏం చేస్తాను? ఆపుతాను. ఆడు మహామూర్ఖుడైతే అవసరమైతే ఆడితో యుద్ధం నేను చేస్తాను నా కొడుకు కోసం. నా కొడుకు నయంతో అయిపోయాడు, అప్పుడు కూడా నేనే యుద్ధం చేస్తానా? ఈలోగాడు ఏమి నేర్చుకోవాలా?
ఈలోగా వాడు యుద్ధం నేర్చుకోవాలి, వేళ్లకు పోరాటం నేర్చుకోవాలి. శత్రువులు ఎవరొచ్చినా పోరాట పటిమ కలిగి విజయం పొందటానికి కావలసినంత నేర్పరితనం వాడు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే వాడు యుద్ధం చేయాలి. నేను పక్కన నుండి చూస్తుంటాను, నేను వెళ్ళను యుద్ధానికి. వెళ్తానా? వెళ్ళను. అలాగే దేవుని దగ్గర మనం పోరాటమును నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పోరాటం సార్ ఇది? 2 కొరింథీ 10:4 మనము యుద్ధము చేసేటప్పుడు మనకి యుద్ధానికి కావలసిన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఏండి మన యుద్ధోపకరణాలు? శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణాలు ఏంటంటే కత్తి కాదు. మన యుద్ధోపకరణం ఏంటంట ఈట కాదు. మన యుద్ధోపకరణం ఏంటంట ఇంకోటి ఏదో శరీర సంబంధమైనది కాదు, చాకు కాదు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. మరి ఏమిటి సార్ మీ యుద్ధోపకరణం అంటే, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగిన, చదవమ్మా మాట, దుర్గములను పడద్రోయగలిగినంత బలమైనవి మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అంటూ మాట్లాడతాడు. ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా ఆత్మ సంబంధమైన పోరాటమును పోరాడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలో ముందుకెళ్లకుండా రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి, రకరకాల నిందలు వస్తూ ఉంటాయి, రకరకాల అవమానాలు వస్తూ ఉంటాయి. వీటి నుంచి బయటపడటానికి, జయించటానికి మనకి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యుద్ధం చేయడం నేర్చుకోవాలి. మనందరం మోకాళ్ళ మీద యుద్ధం చేయాలా. నేను ఎక్కడ యుద్ధం చేయాలండి? మోకాళ్ళ మీద యుద్ధం చేయాలి. మనకి విరోధంగా వచ్చింది అనారోగ్యమా? మనకి విరోధంగా వచ్చింది నిందలా, అవమానాలా? మనకి విరోధంగా వచ్చింది అసమాధానమా? మనకి విరోధంగా వచ్చింది ఏదైనా అది అవతలదే. దాన్ని జయించటానికి మనం చేసే యుద్ధం మన ప్రార్థనా గది. దేవునికి స్తోత్రం కలిగిన గది. మన మోకాళ్ళే మనకి యుద్ధోపకరణాలని మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1:10 పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నీకు అధికారం ఇస్తూ ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మనకి అధికారం, ఎంత అధికారం ఇచ్చాడంట? కట్టుటకు, నాటుటకు, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. నువ్వు కట్టడానికి, నీవు పడద్రోయటానికి, నువ్వు పెళ్ళగించడానికి, విరగొట్టడానికి, నశింప చేయడానికి, అన్నిటికీ కూడా నీకు అధికారం ఇస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనకి విరోధంగా ఏ ఆయుధము వర్ధలదని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రార్థనలో మనం అధికారంతో ప్రార్థన చేయాలి. ఎలా చేయాలండి? అధికారంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం మనకి అలవాటు అవుతుందో, నేర్చుకుంటున్నామో, ప్రార్థన చేయటం కూడా ఆయన నేర్పిస్తాడు. యుద్ధం చేయటం ఎవరు నేర్పిస్తారన్నాడు? నేనే నేర్పిస్తానన్నాడు. మనం మోకాళ్ళు వేయటం మన వంతు, నోరు తెరవటం మన వంతు, పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో మనతో ప్రార్థన ఆయనే చేయిస్తాడు. యుద్ధం ఆయనే చేస్తూ ఉంటాడు. యుద్ధం ఆయనే మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఎలా ప్రార్థన చేయాలో, ఏం ప్రార్థన చేయాలో, ఎప్పుడు ఏ మాట చెప్పాలో, యేసు నామంలో ఏది విరగొట్టాలో, యేసు నామంలో ఏది పడద్రోయాలో, యేసు నామంలో సైతాను రాజ్యాన్ని ఎలాగ మనం గెలవాలో ఆ యొక్క యుద్ధమును మనకు నేర్పిస్తాడు ఆ ప్రార్థన గదిలో. కాబట్టి ప్రియులరా, మనం మన సమస్యల కోసం, మన అనారోగ్యాల కోసం, మన బిడ్డల కోసం, మన పరిస్థితులన్నిటి కోసం మనం అది పెళ్ళగించవలసిందైనా, విరగ్గొట్టవలసిందైనా, నశింప చేయవలసిందైనా, పడద్రోయవలసిందైనా, కట్టాల్సిందైనా, నాటాల్సిందైనా, ఏదైనా యేసు నామంలో మనం యుద్ధము చేయటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒక కుటుంబాన్ని కట్టాలంటే, ఒక కుటుంబాన్ని నాటాలంటే ప్రార్థన ద్వారా అవుతుందా? అవుతుంది.
కుటుంబాన్ని కట్టాలంటే ప్రార్థన ద్వారా అవుతుంది. నాటాలంటే నాటొచ్చు. ఏదైనా దుష్ట శక్తుల ప్రభావం ఉంటే పెళ్ళగించాలంటే పెళ్ళగించవచ్చు. విరగ్గొట్టాలంటే విరగ్గొట్టొచ్చు. యేసు నామములో విరగ్గొడుతున్నామంటే విరిగిపోతాయి. అది ఏదైనా, ఏదైనా ఆ యుద్ధము చేయ నేర్పరితనం మనం నేర్చుకోవాలని దేవుని పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కువ దేవునితో సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో, ఎక్కువగా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యుద్ధం నేర్పే మేస్టర్ ఒక ఆయన ఉన్నాడండి. ఆయన యుద్ధం నేర్పుతాడు అనుకోండి. నేను నేర్చుకోవాలనుకోండి. ఫోన్ చేసి గురువుగారు మరి ఈరోజు పాఠం ఏదో సెల్లో పెట్టండి అంటే పెడతాడు. వచ్చేద్దా నాకు. రోజు ఆయన దగ్గరికి వెళ్ళి రోజు గంట 2 గంటలు ఆయన దగ్గర కూర్చుంటే ఆయన చెప్పిందల్లా చేస్తుంటే ఆయన చూసి 2, 3 సార్లు చేశాక పర్లేదు వస్తుంది అబ్బాయి ఇంటికి వెళ్ళాక ఇలాగే చేయను ఆయన వెళ్ళమని దాకా ఒక గంట 2 గంటలు ఆయన దగ్గర ఉండి వెళ్ళమన్నాక ఇంటికి వచ్చి మళ్ళీ ఆ పాఠం సాధన చేస్తూ ఉంటే కొన్ని రోజులకి యుద్ధ విద్య నాకు కూడా వస్తుంది. అవునా కదా? ఆయన ఈరోజు ఈ పాఠం ఇలా చేయని చెప్తాడు, ఇంటికి వచ్చి శుభ్రం పడుకుంటే యుద్ధ విద్యలు వస్తాయా? గురువు గారితో సహవాసం చేయాలి. ప్రార్థనా గదిలో ఎక్కువ సమయం కేటాయించాలి. దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండాలి. ప్రభువా యుద్ధం చేయడం నేర్పించు ప్రభువా అని మనం గోజాడాలి. ఆయన యుద్ధవీరుడు, శూరుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన మనల్ని కూడా యుద్ధమందు ప్రవీణులుగా తయారు చేస్తాడు ప్రార్థనలో ఉంటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14 నుంచి 16 దాకా చూస్తే చెప్పేసాను. సంసోను, ఫిలిష్తీయులు, గాడిద, దవడ, ఎముక 1000 మంది. దేవుని ఆత్మ అప్పుడు ఆయన మీదకి వచ్చిందంట. 1000 మంది అలాగే ఎదురుగా ఉండగానే ఏమొచ్చిందంటండి? దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందంట. గాడిద, దవడ, ఎముక తీసుకోమని చెప్పిందంట. తీసుకున్నాడంట. దేవుని ఆత్మ ఎలా పోరాడాలో చెప్పిందంట. ఆలోచన ఇచ్చిందంట. టప్ప 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 అంటే 1000 మందిని పట్టుపట్లాడి చేయడంతే. అల్లిపోయారు అవతలోళ్ళు. కాబట్టి ప్రియులరా, మనము చేయవలసిన యుద్ధంలో దేవుని ఆత్మ సహాయం ఉండాలి. ప్రార్థన గదిలో చేయాలి. అలా గనక మనం చేస్తే ఏదైనా మనకు అసాధ్యమైంది లేదు. ఒక తల్లి వాళ్ళ పిల్లోడు స్టేట్ ఫస్ట్ రావాలని ప్రార్థన చేస్తుంది. ఇక రోజు ఇంట్లో పనులన్నీ టక చేసేసుకొని ఇక మోకాళ్ళ మీద పడి ప్రతిరోజు ప్రభువా నా కుమారుడికి స్టేట్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ అదే ప్రార్థన. నిజంగా స్టేట్ ఫస్ట్ వచ్చాడని సాక్ష్యం చెప్పింది ఆవిడ మొన్న. ఎప్పుడో విన్నాను నేను. 10th వచ్చిందంట, ఇంటర్లోనూ వచ్చిందంట స్టేట్ ఫస్ట్. ఏండి అలాగే మీరు ఏం చదువుకుంటున్నారో, ఏ ఉద్యోగం కావాలనుకుంటున్నారో, మీ పిల్లలకి మంచి వివాహాలు అవ్వాలనుకుంటున్నారో, గుణవంతులైన భర్తలే రావాలనుకుంటున్నారో, అంతా ప్రార్థనలోనే ఉంది. అంతా ఎందులో ఉందండి? ప్రార్థనలోనే ఉంది. చాలామంది వాళ్ళ జ్ఞానం అంతా ఉపయోగిస్తారు, ఏంటేంటో చూస్తారు కానీ ప్రార్థన చేయరు. ప్రార్థన చేయక తాగుబోతుడు దొరుకుతాడు, తిరిగిపోతాడు దొరుకుతాడు, బాగా వేధించేసేవాడు దొరుకుతాడు, జ్ఞానం ఇసుకించేసేవాడు దొరుకుతాడు. జీవితం అంతా నరకంలాగా ఉంటుంది. మన ప్రతి పరిస్థితికి మనకి ఉన్న ఏకైక సొల్యూషన్ ఏంటండి? ప్రార్థనే మనం చేసే యుద్ధం అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 2 కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనంలో సత్యవాక్యము, కుడి ఎడమల నీతి అనే ఆయుధాలు మనకు ఉండాలంట. మనకున్న ఆయుధం ఏంటండి? వాక్యం. మనకున్న ఆయుధం ఏంటి? మనం చేసే ఈ యుద్ధంలో మనకి ఉన్న ఆయుధం, అదే కత్తి అనుకోండి, లేకపోతే డాల్ అనుకోండి, లేకపోతే ఈట అనుకోండి, మనకున్న ఆయుధాల్లో ఉన్న ఒక ఆయుధం సత్యవాక్యం. ఆ వాక్యమే మన ఆయుధం. ఆ వాక్యానుసారంగానే మనం యుద్ధం చేయాలి. వాక్యాన్ని మీరి మనం యుద్ధం చేయకూడదు. వాక్యానుసారంగా మనం యుద్ధం చేస్తూ వెళితే విజయం మనకు దేవుడిస్తాడు. సత్యవాక్యం అనే ఆయుధం, కుడి ఎడమల నీతి అనే ఆయుధాలతో మనం యుద్ధాలు చేయాలని చెప్పాడు, పోరాడాలని చెప్పాడు. సత్యవాక్యం చెప్పటం వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి అనే ఆయుధముల వలనను కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను అంతే మనం యుద్ధం చేయాలి అని చెప్పాడు. మన కుడి పక్కన ఏముండాలంటండి? నీతి. ఎడం పక్కన ఏముండాలంటండి? నీతి. వాక్యం అనే ఆయుధం మనం పట్టుకుని
మనం పోరాడాలి. అలాగ పోరాట పటిమ కలిగిన వారిగా మనం ముందుకి సాగిపోవాలి ఆత్మయాత్రలో అంటూ చెప్పాడు. కాబట్టి ప్రియులారా, నా చేతులకు యుద్ధమును నేర్పేవాడు ఆయనే, నా వేళ్లకు పోరాటం నేర్పించేవాడు ఆయనే అని చెప్పిన భక్తుడు ఆ యుద్ధం, ఆ పోరాటం ఎలా నేర్చుకోవాలంట? నీతి అనే ఆయుధాలతో యుద్ధం చేయాలి. ఎలా ఎలా చేయాలంటే యుద్ధం? నీతి అనే ఆయుధంతో మనం యుద్ధం చేయాలి. నీతిగా సంపాదించాలి, నీతిగా మాట్లాడాలి, నీతిగా బతకాలి. అవినీతిగా ఎలా పడితే అలాగా అదే యుద్ధం కాదు. నీతి అనేది ఒక ఆయుధం, వాక్యం అనేది ఒక ఆయుధం, ప్రార్థన అనేది ఒక ఆయుధం. వీటితో మనం యుద్ధం చేస్తూ సైతాను శక్తుల మీద విజయాన్ని సంపాదిస్తూ యుద్ధంలో ప్రవీణులం అవ్వాలంటూ దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దావీదు 40 సంవత్సరాల రాజరికంలో అనేక యుద్ధాలు, ఏ యుద్ధంలో కూడా ఎప్పుడు కూడా దావీదు ఓడిపోయాడని ఎక్కడ రాసిలేదు. 40 సంవత్సరాల్లో ఏ యుద్ధంలోనూ దావీదు ఓడిపోయాడు అని రాసిలేదు. ఎక్కడికి వెళ్ళిన విజయమే. ఒక్కసారి కూడా ఓడిపోలా దావీదు. అసలు దావీదు వెళ్ళక్కర్లా, దావీదు సైన్యాన్ని పంపిస్తే చాలు వాళ్ళే కొట్టుకొచ్చేసేవారు అవతల రాజ్యాన్ని. యోవాబు ఒక దేశాన్ని, వాళ్ళ తమ్ముడు అభిషేక్ ఇంకో దేశాన్ని కొట్టుకొచ్చేసేవారు అంతే. అలాంటి సైన్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారు, అలాంటి టీంని దేవుడు ఆయనకి ఇచ్చారు. కాబట్టి మనం కూడా ప్రార్థనా పరులు అందరం ఒక టీంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీరులుగా తయారవ్వాలి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శూరులుగా తయారవ్వాలి. పాస్టర్ గారే రావాలన్న అంత పరిస్థితికి ఎలా రాకపోయినా ప్రార్థనా పరుల టీం కలిసి మోకాళ్ళు వేస్తే ఎటువంటి కార్యమైనా జరిగిపోయేలాంటి యుద్ధ వీరులుగా అందరూ తయారైపోవాలి. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క అంత్య దినాల్లో అపాయకరమైన రోజుల్లో మనం వచ్చేసాం. ఇంకా అది చేసి ఇది చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టైం లేదు. మనందరం కూడా పోరాట పటిమ కలిగిన వారిగా మనం మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాస ప్రేమ అనే ఆయుధం పట్టుకుని పోరాడాలంట. ఎలా పోరాడాలంట? ప్రేమ అనే ఒక ఆయుధంతో మనం పోరాడాలి. ఎన్ని ఆయుధాలు చెప్పాను? ఏమన్నా అర్థమవుతుందంటారా? బాధపడుతుందంటారా? నీతి అనేది ఒక ఆయుధం, వాక్యం అనేది ఒక ఆయుధం. ఇప్పుడు చెప్తున్నాడు ప్రేమ అనేది ఒక ఆయుధం అంటాడు. ఏంటండి? ప్రేమ అనేది ఒక ఆయుధం. యేసు ప్రభు వారు లోకాన్ని ఎలా జయించారంటే ప్రేమ ద్వారా జయించాడండి. ఎలా జయించాడండి? ఆయన్ని కొట్టాడు ఒకడు ఇలా గడ్డం పట్టుకుని లాగాడు, ఒకడు ఉమ్మేశాడు, ఒకడు ముళ్ళకదే కిరీటంలాగా వెళ్ళి ఇలా పెట్టిలా గుచ్చాడు ముళ్ళు అలాగా. ఒకడు కొరడాతో శరీరం అంతా చీల్చి పడేశాడు, కొరడా దెబ్బలు కొట్టి. ఒకడు బల్లింతో పొడి చేశాడు కదా. వాళ్ళకు కూడా ప్రేమను చూపించాడా లేకపోతే కోపం చూపించాడా? ఆయన నిందించిన వాళ్ళకి, అవమానించిన వాళ్ళకి, ఆయన్ని హింసించిన వాళ్ళకి కూడా, ప్రాణం తీసిన వాళ్ళకి కూడా ప్రేమనే చూపించాడు. కానీ వాళ్ళ మీద ఎక్కడ తీర్పు ప్రకటించినట్టుగా మనం చూడాల, వాళ్ళని ఏదో అన్నట్టుగా మనం చూడాల. వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు ఎరగరు కనుక తండ్రి వీళ్ళని క్షమించండి అన్న పదమే తప్ప వేరే మాట ఏమీ కనపడలా. ఆయన ప్రేమ లోకాన్ని జయించింది. కాబట్టి ప్రియులారా, మనకి కూడా ఆయుధంగా ఏముండాలంటే ప్రేమ అనేది ఆయుధంగా ఉండాలి. అప్పుడు మనం జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సత్యవాక్యం అనే ఆయుధం ఉండాలి, నీతి అనే ఆయుధం ఉండాలి, ప్రేమ అనే ఆయుధం ఉండాలి. ఏం ప్రేమ అండి? దేవుని ప్రేమ కలిగిన వారిగా మనం ఆ ప్రేమనే ఆయుధంగా మనం కలిగి ఉండాలి. అది కవచం లాగా మనకు ఉంటుందంట. ఎలా ఉంటుందంటే, ఒకడు యుద్ధానికి వెళ్ళేవాడికి వీడి దగ్గర ఆయుధాలు ఉంటే సరిపోదు. అవతలోడు ఏదన్నా ఏ ఈటో ఏ గన్నో పేల్చాడు అనుకున్న అవతలోడు అది వచ్చి మనకి దిగిపోకుండా మనకేముండాలి? కవచం ఏముండాలండి? ఇక్కడి నుంచి ఇలా కవచం ఉంటుంది అనుకోండి. ఎవడన్నా ఈటేసినా ఇలా గుండె కాడికి వచ్చినా కవచానికి తగిలి పడిపోతుంది, మన లోపలికి దిగదు. బుల్లెట్ పేల్చినా ఇక్కడ కవచానికి తగిలి వెనక్కి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్దాం, ఆయన ఎవడు చంపలేడు. కాబట్టి మనకి కవచం ఏంటంట? ప్రేమ అనేది కవచం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ అలాంటి కవచాన్ని మనం తొడుక్కొని ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా,
ఈ ఆత్మీయ యాత్రలో, ఈ యొక్క పోరాటంలో మనకి ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు ఏంటండి? నీతి, వాక్యము, ప్రేమ అనే ఆ యొక్క ఆయుధాలను మనం కలిగిన వాళ్ళమై ఈ సైతాను సైన్యంతో మనం పోరాడాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. అలాగే ఎఫెసీ ఆ కింద ఇంకా చదివితే రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణము అన్నాడు. రక్షణ, కవచం, రక్షణ, నిరీక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకుని అప్పుడు పోరాటానికి వెళ్ళండి అన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎలబడతలకి వెళ్ళిపోకూడదు కదా. యుద్ధానికి వెళ్ళేవాడు అవతల సైతాన్ని సైన్యం అంతా ఉందండి, మనం యుద్ధానికి వెళ్తున్నామండి, వెళ్ళేటప్పుడు ఏమి లేకుండా వెళ్ళిపోతే వాడు వేసే ఆయుధాలు మనకు తగిలితే చచ్చిపోతాం కదా. కాబట్టి వెళ్ళే ముందే మనం ప్రిపేర్ అయిపోయి వెళ్ళాలి యుద్ధానికి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? నీతి అనే ఆయుధం పట్టుకోవాలి, వాక్యం అనే ఆయుధం పట్టుకోవాలి. ఒక సందర్భంలో వాక్యం అనే ఆయుధం ద్వారా గెలుస్తాం, ఒక సందర్భంలో నీతి అనే ఆయుధం ద్వారా గెలుస్తాం, ఒక సందర్భంలో ప్రేమ అనే ఆయుధం ద్వారా గెలుస్తాం, ఒక సందర్భంలో రక్షణ, నిరీక్షణ అనే ఆయుధాల ద్వారా గెలవచ్చు. కాబట్టి ఎప్పుడు ఏదో అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అన్నీ వేసుకుని వెళ్ళాలి. అంతేనంటారా? ఇంటికాడ మర్చిపోరండి అంటే కుదరదు, అన్నీ వేసుకుని వెళ్ళాలి. కాబట్టి శిరస్త్రాణం అంటే హెల్మెట్. ఏంటండి? హెల్మెట్. ఆడేసింది తలక తగిలినా పోతాంగా, తలక తగలకుండా హెల్మెట్ పెట్టుకోమన్నాడు. హెల్మెట్ పెట్టుకుంటే ఏది వేసినా హెల్మెట్కి తగులుతుంది, బయటికి వెళ్ళిపోతుంది, పడిపోతుంది. మనకు తలకే సేఫ్టీగా ఉంటుంది అన్నమాట. రక్షణ అంటే మారు మనసు, బాప్తిస్మం అనేది తీసుకుంటే రక్షణ అనేది మనకి హెల్మెట్గా ఉంటుందంట. తర్వాత నిరీక్షణ. నిరీక్షణ అంటే ఈ క్షణంలో చచ్చిపోతే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అనే నిరీక్షణ కలిగిన వాళ్ళమై ఆ ఆయుధాలతో యుద్ధానికి వెళ్ళు. సైతానా నీవేమీ అతిశయపడద్దు, 7 సార్లు పడినా నేను మరలా లెగుస్తాను అన్నాడు భక్తుడు. సైతానికి బుద్ధి చెప్పాడు. కాబట్టి ఈ పోరాటంలో దేవుడు గెలుస్తాడు, నన్ను గెలిపిస్తాడనే నిరీక్షణతో వెళ్ళు యుద్ధానికి ఎలా వెళ్ళాలి? నిరీక్షణ కలిగి యుద్ధానికి వెళ్ళు. రక్షణ అనే హెల్మెట్ పెట్టుకుని యుద్ధానికి వెళ్ళు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 18 దాకా సరే చదివితే, నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు. నడుమునకు ఏం కట్టుకోవాలంటే యుద్ధానికి వెళ్ళివాడు ఏం కట్టుకోవాలంట? నడుమునకు సత్యము అనే దట్టి, బెల్ట్ పెట్టుకోమన్నాడు. ఆడవాళ్ళకి ఏం కడతారా? మగవాళ్ళు ఏమో బెల్ట్ పెట్టుకుంటారు, ఆడవాళ్ళు కూడా బెల్ట్ కట్టు కట్టుకుంటారు కదా నడికొట్టు కదా కొంచెం బలంగా ఉంటుంది. ఆ కట్టు కట్టుకోమన్నాడు నడానికి. ఈ నడానికి కట్టు ఎందుకంటే మనకి కొంచెం దన్నుగా ఉంటుంది, బలంగా ఉంటుంది అన్నమాట. ఆ నడానికి కట్టు అన్నది ఏంటంట? సత్యము అనేది నడానికి కట్టుకోమన్నాడు. ఏం కట్టుకోమన్నాడండి? సత్యము. అదొక ఆయుధం. మనం ఏ సందర్భంలో అయినా అబద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడతాకి వీల్లేదు. చర్చికి వచ్చేవాళ్ళే, ప్రార్థనకు వచ్చేవాళ్ళే నోరు తెరిస్తే అబద్ధం ఆడేస్తారు. యుద్ధంలో పనిచేయరు అలాంటి వాళ్ళు. సత్యం అనే నడుముకి కట్టుకోమన్నాడు, అదొక ఆయుధం. తర్వాత నీతి అనే మైమరువు పెట్టుకోమన్నాడు. నీతి అంతకుముందు కూడా చెప్పాం, మళ్ళీ నీతి అనే ఒక ఆయుధం. సమాధాన సువార్త అనే చెప్పులు వేసుకోమన్నాడు, అదొక ఆయుధం, కాళ్ళకి మిగుచుకోకుండా. తర్వాత డాలు పట్టుకోమన్నాడు, విశ్వాసం అనే డాలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. సర్వాంగ కవచమును ధరించుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం యుద్ధ భూమిలో ఉన్నాము. చెప్పండి, ఎక్కడున్నాం? అది శరీర సంబంధమైనది కాదు. మరి ఏం సంబంధమైన యుద్ధం? ఆత్మ సంబంధమైన యుద్ధం. ఆత్మ సంబంధమైన యుద్ధంలో సైతాను చెప్తూ ఉంటాడు, పర్వాలేదులే, చూడు పర్లేదు, చూడు సినిమా ఒకటే కదా, చూడు అంటాడు. అప్పుడు వాడిని జయించడానికి మనకి ఏముండాలి? ఈ ఆయుధాలన్నీ ఉంటే వాడిని జయించగలుగుతాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాధారణంగా ఎవరికైనా ఏమేస్తుంది? ఆకలి ఎత్తదు కదా. ఆడు మన అవసరాల మీద అటాక్ చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మంచి ఆకలితో ఉన్నావు కదా, నీరసంగా ఉన్నావు కదా, ఓపిక లేదు కదా, 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు నోటితో ఏదంటే జరిగిపోద్ది నాకు తెలుసు, ఈ పక్కనే ఉన్న రాళ్ళను రొట్లుగా అవునుగా కానీ రొట్లు అయిపోతాయి, ఆకలి తీర్చుకోవచ్చు, నీరసంగా ఉన్నావు కదా అని సలహా చెప్తున్నాడు. పక్కకు వచ్చి రాళ్ళను రొట్లు అవును కాకంటే ఏమైపోతాయంట?
రొట్టెలు అయిపోతాయంట. ఆడికి తెలుసు విషయం, నువ్వు దేవుని కుమారుడివి, నీ దగ్గర అంత కెపాసిటీ ఉందని నాకు తెలుసు, నువ్వు రాళ్ళను రొట్టెలోనుగా కానీ నువ్వు రొట్టెలు అయిపోతే తినేస్తే నీకు బలం వస్తుందని సలహా చెప్తున్నాడు వచ్చి. అప్పుడు ఆయన అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని సరికి వీడికి నోటికి తాళం పడిపోయింది. నేను ఏదో రకంగా శోధిద్దాం, ఆకలిగా ఉన్నాడు కదా అని చెప్తే మళ్ళీ వాక్యంతోనే నన్ను గెలిచేసాడు అని మళ్ళీ ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి దూకే, దేవుని దూతల్ని పాదములకు రాయదలకుండా పట్టుకుంటారని రాసింది కదా వాక్యంలో, దూకే అన్నాడు. అక్కడ కూడా వాక్యం ద్వారా జయించాడు. ఏమండి, సర్వలోక మహిమ ఒక్క క్షణంలో చేతులు అరచేతులు చూపించి నాకు ఒక్క నమస్కారం కొట్టి ఇది ఈ మహిమంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నీ దేవుడైన యెహోవాకు తప్ప ఎవరికి మొక్కకూడదని ఉంది బైబిల్లో అని చెప్పాడు యేసు ప్రభు. సాతానా నా వెనకకు పో అన్నాడు. ఇంకా మాట్లాడతలేక వెళ్ళిపోయాడు. మనల్ని కూడా శోధిస్తూ ఉంటాడు, రకరకాలుగా శోధిస్తాడు. ఎలా శోధిస్తాడో మన అవసరాన్ని బట్టి శోధిస్తాడు. లొంగిపోకూడదు, యుద్ధంలో గెలవాలంటే ఈ ఆయుధాలన్నీ ఉండాలి. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ పోరాటంలో పోరాట పటిమను నేర్చుకోవాలి. వేళ్లకు పోరాటమును, నా చేతులకు యుద్ధ విద్యలు ఆయన నేర్పిస్తాడు. ప్రార్థన గదిలో నేర్చుకుంటే విజయాలు సంపాదిస్తాం, జయ జీవితం కలిగిన వారంగా మనం జీవిస్తాం. ఆ ప్రభుతో పాటు ఉండే అంత అర్హులంగా తయారవుతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. రెండవ మాట, 2 కొరింథీ 7:5, వెలపట పోరాటములు, లోపల భయములు అన్నాడు. ఏడు ఐదు. వెల్లపట, అది వెల్లపటేమో పోరాటాలు ఉన్నాయంట, లోపలేమో భయాలు ఉన్నాయంట. ఆత్మీయ యాత్రలో పోరాటాలు కామన్గా ఉంటాయి. వెల్లపటేమో ఏమున్నాయంటండి? పోరాటములు. లోపలేమో భయములు ఉన్నాయంటండి. లోపలేంటి భయం? సంఘం లోపల దేవుని కొరకు అనేక ఆత్మలు సంపాదించాం, వీళ్ళందరినీ మళ్ళీ సాతాను మోసగించేసి భ్రష్టులను చేసేస్తాడేమో అని అదొక భయం. వెలపల్లకి వెళ్తే వాకింగ్ చెప్తుంటే చిత్త కొట్టేస్తున్నారు, రక్తాల కర్రలకు కొట్టేసి తాళ్ళు కట్టేసి రోడ్డు అంటే ఇడిచికెళ్ళిపోతున్నారు, చెరసాల్లో వేసేస్తున్నారు. బయటేమో పోరాటాలు, లోపలేమో భయాలు. ఎలాగా? అయినా సరే యుద్ధంలో గెలుస్తాం అని చెప్తున్నాడు. అయినా సరే యుద్ధంలో గెలుస్తాం అని చెప్తున్నాడు. పిల్లలకు ఫీజు కట్టాలి, ఏం చేయాలి? సరైన స్కూల్లో చదివించలేకపోతున్నాం, ఏం చేయాలి? భర్త మారట్లేదు, ఏం చేయాలి? చెప్పండి అమ్మా. అప్పులు బాగా ఎక్కువైపోయినాయి, ఏం చేయాలి? మళ్ళా పూర్వపు స్థితి రావాలి, మనకి ఏం చేయాలి? మనం రాత్రి అంతా నిద్రకుండా ఆలోచించేసి ఏమీ చేయలేం, ఏమవుతాం. భర్త తాగుడు మానాలన్న యుద్ధం చేయి, పోరాటం చేయి, ప్రార్థనలో పోరాటం చేయి. ఎందుకు మారడో చూద్దాం. మోకాళ్ళ మీద ఉండు, ప్రభువా నా భర్తను మారుతావా లేదని పోరాడు దేవుడితో. నీ ప్రార్థన శక్తిని బట్టి, నీ కన్నీటి ప్రవాహాన్ని బట్టి అవసరమైతే 2 రోజుల్లోనే మారుతాడు, లేకపోతే తెల్లారకుండా మారుతాడు. నీ కెపాసిటీని బట్టి ఉంటుంది అది. యాకోబు రాత్రి మోకాళ్ళు వేసాడు, మొదలెట్టాడు, ఎడుతూ మొదలెట్టాడు, కన్నీళ్లతో మొదలెట్టాడంట. రాత్రి మొదలెట్టాడు, తెల్లడిదాకా ఎడుతున్నాడు, ప్రార్థన ఆపలేదు, మోకాళ్ళు దిగలేదు, కన్నీళ్ళు ఆగలేదు. పరలోకంలో ఉండలేకపోయాడంట యేసు ప్రభు. దేవుడు అలగేటి చేతనే పెట్టరా, ప్రార్థన ఆపరా అంటే ఆపుతలేదు. వచ్చేసాడంట, వచ్చేస్తే పట్టేసుకుని నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. తెల్లారిపోతుంది, వెళ్ళిపోతాను, వదిలేరంటే వదులుతలేదు. అప్పుడు చివరికి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు దేవుడు. నీ పేరేంటని అడిగాడు. యాకోబుని ఒప్పేసుకున్నాడు, తప్పులన్నీ ఒప్పేసుకున్నాడు, పాపాలను ఒప్పేసుకున్నాడు. సరే అని చెప్పేసి ఒక దెబ్బ ఇక్కడ కొట్టి ఆశీర్వదించాలి, పో ఇక్కడి నుంచి ఇశ్రాయేలుగా బతుకని చెప్పేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మన కన్నీటి ప్రార్థనకి దేవుడు కదిలిపోతాడు, వచ్చేస్తాడు. మన ప్రార్థన శక్తిని బట్టి కార్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇలా మోకరించి 2 నిమిషాలు, ప్రభువా మా ఆయన్ని మార్చు, ప్రభువా మా ఆయన్ని మార్చు ప్రభువా, ఆమేన్ అని
ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే ఎలా మారిపోతారు? మన యుద్ధం చేసే విధానాన్ని బట్టి, ప్రార్థన పోరాటాన్ని బట్టి అవతల విషయాలు ఆధారపడి ఉంటాయని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితులు మారాలంటే, మన బిడ్డల భవిష్యత్తులు మారాలంటే, మన అప్పులు తీరాలంటే ఉన్న పోరాటం ఒకే ఒకటే. ఆ పోరాటం ప్రార్థన గదని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వెలపట్ట పోరాటాలు ఉన్నాయి, లోపలేమున్నాయి, భయాలు ఉన్నాయి. పిల్లలు ఎలాగైపోతారు, బయట చెడు సహవాసాలు పడతారేమో. పిల్లల్ని చూస్తే భయం వేస్తుందండి నిజంగా. నిన్న ఒక చిన్న క్లిప్ ఒకటి చూశాను సెల్లో. ముందు లారీ వెళ్తుంది, వెనకాల ఇద్దరు కుర్రోళ్ళు ఒక బండి మీద, ఇద్దరు బండి మీద మొత్తం 3 బళ్ళు మీద 6 కూర్చున్నారు. ఆ బండి లారీకి దగ్గరలోనే ఇలాగంటున్నాడు, ఇలా పడిపోతాడు అనుకుంటున్నాం, ఇలాగని మళ్ళీ ఇలా లేపుతున్నాడు, మళ్ళీ ఎలా లేపుతున్నాడు. వాళ్ళ ముగ్గురు చెలగాట వాడేస్తున్నారు లారీ వెనకాల. ఆ లారీ వాడు నడుపుతుంటే వెనకాల క్లీనర్ ఇలా చూస్తున్నాడు, ల్యాంకరే చచ్చిపోతారన్నట్టు చూస్తున్నాడు. వీళ్ళు మాత్రం అసలు భయం లేకుండా చాలా భయంకరంగా నడుపుతున్నారు. కింద రాశారు, గంజాయి సేవించడం ద్వారా పిల్లలు అలా ప్రవర్తిస్తున్నారు అని. అది చూస్తే భయం వేసింది. వెలపట పోరాటాలు ఉన్నాయి, లోపల భయాలు ఉన్నాయి. ఎలాగైపోతారో, నా బిడ్డలు ఎలాగైపోతారో, నా సంఘంలో నా బిడ్డలు ఎలాగైపోతారో, వాళ్ళ కోసం ఎంతో ఉపవాసాలుండి వాళ్ళని కన్నాను. దేవునిలో నుంచి సాతాను తొలగించేస్తాడేమో, ఏదైనా చేదైన వేరు మొలుస్తుందేమో అని భయం దైవ సేవకుడికి. తల్లిదండ్రులుగా మీకు మీ పిల్లల గురించిన భయాలు ఉంటాయి, వెలపట పోరాటాలు ఉంటాయి. వీటన్నిటికీ ఏమండి, యుద్ధం ఒకటే మార్గం. ఏంటండి? యుద్ధం ఒకటే మార్గం. వెలపట పోరాటాలున్నా, లోపల భయాలున్నా, ప్రార్థన ఒకటే మనకి ఆయుధం అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. గలతీ పత్రిక 4:11 మీ విషయం నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని భయపడిపోతున్నాను అన్నాడు. ఒక ఆత్మను రక్షించడం కోసం చాలా ప్రయాసపడాలా. ఒక బిడ్డను కనాలంటే 9 మాసాల కడుపులో మొయ్యకూడదా? ఇవాళ రేపొద్దున్న నాకు బిడ్డ పుట్టాలనుకుంటే రాత్రిగా పెరిగిపోయి తెల్లరికి పుట్టేస్తారా ఏండి? ఒక బిడ్డను మనం కనాలంటే 9 మాసాలు ప్రయాసపడాలా, బాధపడాలా, ఇబ్బంది పడాలా. అప్పుడు ఒక బిడ్డను మనం కంటాం. ఆత్మీయంగా అయినా అంతే. దైవ సేవకుడు 9 మాసాలు, 10 మాసాలు, సంవత్సరాలు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తిని రక్షణలోకి తీసుకొస్తాడు. వచ్చిన ఆ బిడ్డ, రక్షణలోకి వచ్చిన బిడ్డ మరలా సైతాను మోసగించకుండా కాపాడబడాలని భయం ఉంటుంది లోపల. నా బిడ్డలందరూ ప్రభు పరలోక రాజ్యం పోవాలా, అక్కడికి రావాలి తండ్రి, ఈలోగా సైతానికి మరలా లొంగిపోకుండా కాపాడు ప్రభు అని ఆయన పోరాడుతూ ఉంటాడు ప్రార్థనలో. దేవునికి స్తోత్రం కలిగినగా. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడిపోతున్నాను అన్నాడు. ప్రభు నా బిడ్డలందరినీ కాపాడు ప్రభు అని రోజు ఎడుతున్నాడు ప్రభు పాదాల దగ్గర. ఏమంటే 2 కొరింథీ 12:20-21 వరకు కూడా చూస్తే, మీలో కలహములు ఉన్నాయి, మీలో అసూయలున్నాయి, మీలో క్రోధములున్నాయి, మీలో కక్షలున్నాయి, మీలో కొండెములున్నాయి, మీలో గుసగుసలున్నాయి, మీలో ఉప్పొంగుట ఉన్నది, మీలో అల్లరి ఉండునేమో అని, అపవిత్రత జరత్వాలు ఒకవేళ ఉంటాయేమో అని, పోకిరీ చేష్టల గురించి ఉంటాయేమో అని, మారు మనస్సు పొందని వారు ఎవరైనా ఉంటారేమో అని నేను దుఃఖపడుతూ ఉన్నాను, భయపడిపోతూ ఉన్నాను అన్నాడు. మనలో ఏమండకూడదని భయపడతాడంట? చెప్పండి టైం అయిపోతుంది. ఏమండకూడదని భయపడతాడంట? ఏమండి? మొదట కలహము అన్నాడు. సంఘస్థుల్లో ఒకరు ఇంకొకరి మీద కలహాలు పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదండి? మరి మా ఇంటికాడ ప్రార్థన అయితే అప్పుడు రాలేదు కదండి, వాళ్ళ ఇంటికాడ ప్రార్థన అయితే మేము ఎందుకు వస్తామండి? అలాంటివి వద్దు అసలు. ఆవిడకి ఏ నీరసంగా ఉండి రాలేదు అని అర్థం చేసుకోవటం మనం నేర్చుకోవాలా. వాళ్ళ ఇంటికాడ ప్రార్థన అయితే మనం కూడా వెళ్ళాలా. ఎన్ని లోకస్తుల్లాగా మనం పాయింట్లు లాగకూడదు. కాబట్టి ప్రియులారా, కలహం లేకుండా చూసుకోండి. అసూయ, సంఘస్థుల్లో ఒకరు బాగా అభివృద్ధి అయిపోతున్నారని వాళ్ళు చూసి అసూయ పడిపోకూడదు. వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అనే 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 మనసు మనకు ఉండాలి. వాడు బాగుంటే మనకి గింజని ఎత్తడరా అనే మనసు ఉండాలి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆ మాట చెప్తుండేవారు మాకు. అందరూ బాగుండాలని మనం కోరుకోవాలి, అసూయ పడకూడదు, పక్కోడు బాగుంటే మనకి గింజన్న దొరుకుద్దని అనుకోవాలి అని వాళ్ళు అలా బతికారు, అలాగ నేర్పించారు.
కాబట్టి ప్రియులరా, అసూయ ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, లోపల కోపం పెట్టుకుని క్రోధం పెట్టుకోకూడదు, కక్షలు ఉండకూడదు. కొండెములు అంటే ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు కదా, అవి అసలు ఉండకూడదు. ఇలాంటివి ఉంటాయేమో అని భయపడిపోతున్నాడంటండి సంఘస్థుల గురించి. ఏమండి, గుసగుసలు ఉండకూడదంట. ఇలాగ ఇలా దగ్గరికి చెవిలో చెవిపెట్టి వదినా వదినా అని మొదలెడతారు అంటారు. ఆవిడ గుసగుసలు ఆడేస్తుంటారు, చెప్పేసుకుంటూ ఉంటారు, ఎటేటో చెప్పేసుకుంటూ ఉంటారు. అసలు గుసగుసలు కూడా ఉండకూడదంట. కొండెములు ఒకరి మీద ఒకరు చెప్పుకోకూడదంట. ఎవరైనా ఇంకొకరి గురించి చెప్తుంటే వెంటనే ఈ యువతల వాళ్ళు, అమ్మ నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోండి, వెనకండి. గుసగుసలైనా వెనకండి, కొండెములు ఇంకోళ్ళ మీద చెప్పినా వెనకండి. అలాగే వినకూడదు. మనం ఇవన్నీ చాలా డేంజర్ అనమాట. ఉప్పొంగుట అంటే ఉప్పొంగటం అంటే పొగడతలు, అతిశయం. నేను కాబట్టి, సంఘంలో మీరు కాబట్టి మరి, లేకపోతే ఏం లేదండి, మీ ఏళ్ళు మంచిదండి, మీ కాలు మంచిదండి, మీ గోరు మంచిదండి అని చెప్పాలా. మరి పలానావుడు కాబట్టి మరి ఎంత కానుక ఇచ్చారండి అని అంటే యా చెప్పబోతే అంతే. కాబట్టి ఉప్పొంగుట అనేది ఉండకూడదు, అల్లరి ఉండకూడదు, అపవిత్రత, జారత్వం, పరాయి పురుషుడితో సహవాసం ఉండకూడదు, పోకిరీ చేష్టలు, అలా అసలు ఎటకారాలు, వేళాకోళాలు ఇలాంటివి ఏమి ఉండకూడదు. మారు మనసు పొందని వ్యక్తులు ఎవరైనా ఉంటారేమో అని మీ గురించి నేను దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడిపోతున్నాను అన్నాడు. కాబట్టి ప్రియులరా, వెలపటేమో ఏమున్నాయి, పోరాటాలు ఉన్నాయి. సంఘం లోపటేమో ఏమున్నాయి, భయములు ఉన్నాయి. ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో, ఈ యుద్ధంలో గెలవాలంటే ఆయనకైనా మనకైనా ప్రార్థన ఒకటే గతి, ఇంకేరేదేమి లేదు. కాబట్టి ప్రియులరా, ఈ పోరాటంలో మనకి ఆయుధాలు ఉండాలి. మొట్టమొదటి పాయింట్. ఈ పోరాటంలో రెండవది, మనకి ఇలాంటివి ఏమీ ఉండకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. కొండేలు ఉండకూడదు అండి, ఒకరి మీద ఒకరికి చెప్పకూడదు చాడీలు, అది చాలా మంచి లక్షణం కాదు అండి. ఇలాంటివన్నీ లేకుండా మనం చూసుకోవాలి ఈ పోరాటంలో అండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మూడో పాయింట్, ఇంకెక్కువ చెప్పలేని టైం అయిపోతుంది. మూడో పాయింట్, ఫిలిప్పీ 1:29-30. ఆయన పక్షమున శ్రమపడుట అదొక ఆయుధం. దేవుని పక్షమున మనం శ్రమపడటం అదొక ఆయుధం. ఈ పోరాటంలో దేవుని పక్షమున శ్రమపడాలి. చెప్పండి అందరూ, దేవుని పక్షమున శ్రమపడాలి. ఇప్పుడు ఇక్కడ క్రిస్మస్ పెట్టామనుకోండి అండి, సంఘస్థులే కుదురు కూర్చోండి, సంఘస్థులే ఒకరు కుర్చీలు వేసేస్తున్నారు అండి, ఒకళ్ళేమో ఒక క్లాత్ పెట్టుకుని తుడిచేస్తున్నారు లైన్లో వేసేసి, ఒకళ్ళేమో వంటల కాడ ఉన్నారు, ఒకళ్ళేమో ఇంకోటి చూసుకుంటారు, ఒకళ్ళేమో ఇంకోటి, అలాగే 10 మంది 10 పనులు చూసుకుంటున్నారు అనుకోండి, తేలిగ్గా ఉంటుందా, బరువుగా ఉంటుందా? తేలిగ్గా ఉంటుంది. దేవుని పక్షముగా ఏం చేయాలి? శ్రమ పడాలి. ఆ పాస్టర్ గారే కూరగాయలు తెచ్చుకుని, ఆ పాస్టర్ గారే టెంట్లు వేయించుకుని, ఆ పాస్టర్ గారే లైట్లు కట్టుకుని, ఆ పాస్టర్ గారే మేకలు పెట్టుకుని, ఆ పాస్టర్ గారు అన్నీ చేసుకుని, ఆ పాస్టర్ గారు నీళ్ళు తెచ్చుకుని, గన్ని తెప్పులు ఆయనే పెడితే, శ్రమ ఆయన ఒకటే పెడితే మరి మీకేముంటుంది? పోరాటం అండి. టయానికి వచ్చి కూర్చుంటారా? దేవుని పక్షమున మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. అయ్యగారు ఏదో పని చెప్పడం మాకు, అమ్మ మీరు నీళ్ళు చూడండి అమ్మంటే, ఈ సందులో చివరే ఉంది నీళ్ళది, 10 టీన్లు 20 టీన్లో మేము ఏర్పాటు మేము తెస్తామండి, డబ్బులన్నీ పాస్టర్ గారు ఇస్తాలే, అది వేరే సంగతి. మేము ఇది తెచ్చి ఇక్కడ పెట్టి బాధ్యత మాదన్న ఒకళ్ళు తీసుకున్నారనుకోండి, తీసుకుని ఎవరో వాళ్ళ అబ్బాయిని ఎవరో రే బాబు అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టరా అంటే తెచ్చి పెట్టేస్తాడు. ఆ బాధ్యత వాళ్ళ పని అయిపోద్ది. అలా ఒక్కొక్క పని దేవుని పక్షముగా ఏం చేయాలి? శ్రమ పడుట అనేది ఒక ఆయుధం. 1 దశలోకి 2:2 ఫిలిప్పీలో శ్రమపడి అవమానం పొందాము అంటున్నాడు. ఈ శ్రమలో ఇంకా ఇంకోటి ఉంది, ఏంటంటే అవమానాలు పొందటం. ఏంటండి? అవమానాలు పొందటం. దేవుని కొరకు, దేవుని నిమిత్తం అవమానాలు పొందితే భాగ్యం అనుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన కానీ, దేవుని నిమిత్తం దెబ్బలు కొట్టారు, భాగ్యం అనుకున్నారు పౌలు శీల. దేవుని నిమిత్తం అవమానించబడ్డారు, భాగ్యం అనుకున్నారు. దేవుని నిమిత్తం నిందలు పడ్డారు, భాగ్యం అనుకున్నారు. దేవుని నిమిత్తం ఎన్నో శ్రమలు పడ్డారు, భాగ్యం అనుకున్నారు. అది ఒక ఆయుధంగా తీసుకోండి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 16:33 ఈ లోకంలో ఉన్న మీ అందరికి కూడా శ్రమలు వస్తాయి. ఖచ్చితంగా చెప్పాడు. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. నేను లోకాన్ని జయించాను, నా బిడ్డలని మీరు కూడా లోకాన్ని
జయిస్తారు అని చెప్పాడు. శ్రమలు వస్తాయి. శ్రమలలో మనం నిలబడితే లోకాన్ని జయించే దేవుడు అంతటి వాళ్ళం అయిపోతాం. యేసు ప్రభు మనకు అంతటి పోరాట పటిమను నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ మాట 1 తిమోతి 1:18 మంచి మనస్సాక్షి కలిగి ఉండటం, అది ఆ పోరాటం మనం పోరాడాలి. మంచి ఏమా దొరికిందా? అంతే. మంచి మనస్సాక్షి కలిగి ఉండుటకు మనం పోరాడాలి. ఏమండి? ఏముండాలి మనకి? మనకేముండాలి చెప్పండి? మంచి మనస్సాక్షి మనకి ఉండేలాగా మనం పోరాడాలి. అండి ఇప్పుడు అమ్మా అరే కాసేపు మౌనం అయిపోయింది, టైం అయిపోయింది. మంచి మనస్సాక్షి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానో నాకే తెలుసు, నా భార్యకు కూడా తెలియదు, నా పిల్లలకు కూడా తెలియదు. ఇంట్లో ఉండగా ఏమైనా చేస్తే వాళ్ళు సూత్తంగా చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. నేను పొద్దున్న 6 గంటలకు పోయి రాత్రి 10 అయ్యాక ఇంటికి వస్తాను, మధ్యలో ఏం చేస్తున్నాను వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలుస్తుందా? తెలీదు. ఏం చేస్తున్నానో ఎవరికే తెలియదు, నాకు తప్ప కదా. ఒకడు ఉన్న ఊర్లో చాలా కరెక్ట్గా ఉంటాడంట. బార్డర్ దాటకి సిగరెట్ తీస్తాడంట, అవతల ఊరు వెళ్ళాకనమాట. ఈ ఊర్లో ఉన్నంతసేపు సిగరెట్ తీయడు, ఎక్కడ కాల్చడం. అవతల ఊర్లోకి వెళ్ళాక కాలుతాడు. అవతల ఊర్లో పొరపాటున ఎవడో ఈ ఊరోడు ఎవడో చూసేసి చెప్పేస్తే ఇంటికి వచ్చాక అండి మీరు సిగరెట్ కాలుతున్నారని ఎవరో చెప్పారని అంటే, అబ్బాయి లేదు, మనిషిని పనులు మనిషి ఉంటాడు. ఎక్కడంట? ఏ ఊర్లో అంట? ఆ పలానా ఊరు. మన ఊరు కాదు కదా అంటాడు. ఈవిడికి ఇది నిజమో అది నిజమో అర్థమై సావదు. ఈడు ఈ ఊర్లో చాలా పరిశుద్ధంగా ఉంటాడు, అవతల ఊరు వెళ్ళాక ఇంకేడు ఇష్టం. ఇంకా అలా కాదు, మనం ఏం చేస్తున్నామో మనకే తెలిసేదా ఏమండి? భార్య తెలపవచ్చు, భర్త తెలపవచ్చు, అమ్మ నాన్న తెలపవచ్చు, స్నేహితులు తెలపవచ్చు. మనం ఏం చేస్తున్నామో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ మన లోపల ఉన్నదే మనస్సాక్షి. ఏంటండి? మనస్సాక్షి. మన లోపల మనస్సు అనేది ఒకటి పెట్టాడు దేవుడు. రేపొద్దున మనం పరలోకం వెళ్ళినప్పుడు, తీర్పుకి వెళ్ళినప్పుడు మన లోపల పెట్టిన మనస్సాక్షిని పిలిచి అడుగుతాడంట దేవుడు, వీడి గురించి మొత్తం చెప్పమని. మన గురించి మన మనస్సాక్షి చెప్తుంది అనమాట, సాక్ష్యం. వీడు అందరూ పడుకున్నాక, ఇంట్లో అందరూ పడుకున్నాక, అందరూ లైట్లు ఆపేసాక వీడు కూడా లైట్ ఆపేస్తే అమ్మ నాన్న అనుకున్నాక వాళ్ళు కూడా పడుకున్నాక అప్పుడు వీడు మళ్ళీ జాగ్రత్త లైట్ వేస్తాడో, చదవకుండా పుస్తకాలన్నీ అర్ధరాత్రి చదువుతుంటాడు. అందరూ పడుకున్నాక సెల్ ఆన్ చేసి చూడకుండా అన్నీ చూస్తుంటాడు. వీడు అప్పుడే ఎవరెవరికి ఫోన్ చేసి అందరికీ ఫోన్ చేస్తుంటాడో, వీడు ఈ ఊర్లో ఏమి తాగడం పొరుగురీలు తాగుతాడు. ఇవన్నీ చెప్తుంది అనమాట. మన మనస్సాక్షి అప్పుడు చెప్తుంది అనమాట దేవుడికి. మనం ఇంక అప్పుడు సిగ్గుపడిపోవాలా, గర్వంగా తలెత్తలా? ఏముండదు ఇంక అక్కడ, సిగ్గుపడిపోతుంది. కాబట్టి మన మనస్సాక్షి ఎలాగా ఉండాలన్నట్టుగా మనం తయారవ్వాలి? మంచి మనస్సాక్షి. చెప్పండి, ఏం మనస్సాక్షి? మంచి మనస్సాక్షి. చెప్పండి, ఏం మనస్సాక్షి? మనం అంత కరెక్ట్గా ఉంటే మన మనస్సాక్షి రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక, ప్రభువా చాలా కరెక్ట్గా ఉంటుంది ఈవిడ, చాలా ప్రార్థనా పరురాలుగా ఉంటుంది ప్రభువా, చాలా భక్తి కలిగిన స్త్రీ ప్రభువా, కుర్రోడు చాలా కరెక్ట్ ప్రభువా, అర్ధరాత్రి కానీ పగల కానీ ఏ పొరపాటు చేయలేదు ప్రభు అని మన మనస్సాక్షి మన గురించి మంచి సాక్ష్యం ఇస్తే, అది అప్పుడు ఘనత, మెప్పు, మహిమ, కిరీటం, బహుమానం, ఇంకా సాక్ష్యాన్ని బట్టి ఎన్ని ఇవ్వాలో ఆయన చూస్తాడు. అప్పుడు లైన్ ఎట్టి మనకి అన్నీ ఇచ్చేస్తుంటాడు అనమాట. మన మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషంగా, నిష్కలంకంగా, ఏమండి, మంచి మనస్సాక్షిగా ఉండేటట్టుగా మన మనస్సాక్షి కోసం మనం పోరాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మో, ఇప్పుడు కనుక నేను మధ్యాహ్నం కోప్పడిపోయిన భర్త మీద సాయంత్రం లోపల ఆయనకి క్షమాపణ అడగకపోతే మళ్ళీ నా మనస్సాక్షి దేవుడి దగ్గర, ఈవిడికి కోపం ఉంది ప్రభువా, అప్పుడప్పుడు భర్తను తిడత ప్రభు అని చెప్తుందేమో అన్న భయం కడుపులో ఎడితే, సాయంత్రం అవ్వకుండా ఫోన్ చేసి, ఏమండి సారీ అండి మధ్యాహ్నం కోపంలో ఏదో అనేసానండి అని చెప్పితే అక్కడితో అది ఏమైపోద్ది? అక్కడితో అది కొట్టివేయబడుతుంది. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడే చాలా సంతోషంగా వస్తాడు, ఆయన ప్రేమగా వస్తాడు. ఏమండి, ఇంకా మధ్యలో గొడవలు ఏమి ఉండవు. ఇంకా మనస్సాక్షి కూడా అక్కడ రాసుకుంటుంది. మనస్సాక్షి సారీ చెప్పింది కదా కొట్టేస్తుంది అక్కడ. ఇక ఎప్పుడు కూడా మన మనస్సాక్షి మన గురించి ఏమని చెప్పాలా? మంచి మనస్సాక్షి. మనిషిగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు కోపడినా వెంటనే మళ్ళీ సర్దుకుంటుంది. ప్రభువా, పొరపాటున ఏమన్నా ఒక పాపం కంటి ద్వారానో నోటి ద్వారానో చేసిన వెంటనే శుద్ధీకరించుకుంటుంది. ప్రభువా, మంచి అమ్మాయి మంచి అబ్బాయి
అని మన గురించి మంచి సాక్ష్యం చెప్పాలన్నమాట. నయోమి కోడలు రూతు గారు పొలంలో పరిగెరుకుంటకెళ్ళింది. వెళ్తే ఆ పొలానికి వెళ్ళినప్పుడు పొలం దగ్గర పెద్ద పాలేరు ఒకడు ఉంటాడు. అతన్ని అడగాలి పొలంలోకి వెళ్ళేటప్పుడు. డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. అతను అక్కడ నుంచుంటే ఈవిడ రూతు వెళ్ళి, అయ్యా ఈ పొలంలో పరిగెరుకుందామని వచ్చానయ్యా అని అడిగింది. అడిగితే ఆ పెద్ద పాలేరు అన్నాడు, అమ్మా నీవు ఎవరివి అని అడిగాడు. అయ్యా నేను నయోమి గారి పెద్ద కోళ్ళనయ్యా, నా పేరు రూత్ అయ్యా, నా భర్త చనిపోయాడయ్యా, నయోమి గారి భర్త కూడా చనిపోయాడయ్యా, మా ఇద్దరికి ఏమి తినడానికి లేదయ్యా, మీ పొలంలో గింజలు ఏరుకుంటాకు అనుమతిస్తే గింజలు పరిగేరుకుని మేమిద్దరం బతుకుతామయ్యా అని అంటే ఆ పాలేరు ఓకే అమ్మా ఏరుకోమ్మా అన్నాడు. వచ్చిన కాడి నుంచి పొద్దున్న నుంచి చూస్తానన్నాడు ఆ అమ్మాయిని. పక్కకి చూస్తలేదు, ముందుకు చూస్తలేదు, వెనక్కి చూస్తలేదు. కుర్రోళ్ళు చాలామంది పని చేస్తున్నారు, ఏ కుర్రోడంగా చూస్తలేదు, ఎవరితో పల్లికలు ఎత్తలేదు అండి, ఎవరితో కూడా పల్లికలు ఎత్తలేదు, కిందకే చూస్తుంది భూమి మీద. గింజలు ఒడ్లు గింజలు ఉంటాయి కదా, ఏమన్నా దొరుకుతాయేమని ఎక్కడన్నా దొరికినల్లా ఒళ్ళు వేసుకుంటుంది. సాయంత్రం దాకా అదే పని, ఎవరితో మాట్లాడలేదు. చూశాడు బా ఏమి మంచి లక్షణాలు ఉన్నాయి పిల్ల దగ్గర. అసలు ఎవరితో మాట్లాడలేదు, అటు చూడలేదు ఇటు చూడలేదు, ఏ యవనస్తుడు ఇంకా చూడలేదు. పరిగేరుకుంది. వెళ్ళే ముందు అయ్యా వందనాలయ్యా అని వెళ్ళింది. మంచి సాక్ష్యం ఉంది పిల్లకి అనుకున్నాడు. రెండో రోజున యజమాని వచ్చాడు. వచ్చి అందరిని చూసి ఈ పిల్ల ఎవర్రా కొత్తగా ఉందని అడిగాడు పెద్ద పాలేరుని. అడిగితే అయ్యా నయోమి గారి పెద్ద కోళ్ళంటయ్యా, భర్త చనిపోయాడంటయ్యా, నయోమి భర్త కూడా చనిపోయాడంటయ్యా, ఈమె పరిగెరుకుంటూ వచ్చిందయ్యా, ఎవరింకా చూడలేదయ్యా, మంచి సాక్ష్యం కలిగి ఉందయ్యా అని చెప్తే ఆ సాక్ష్యాన్ని విన్న బోయజు ఆమెను పిలిచి అంటాడు, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు నువ్వు వచ్చావమ్మా, నిన్ను నీ సాక్ష్యాన్ని నేను విన్నాను, నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక అన్నాడు. ఆవిడనే పెళ్లి చేసేసుకున్నాడండి. తింటా గింజలు లేని ఆవిడ ఏమైపోయిందండి, 500 ఎకరాల యజమానికి భార్య అయిపోయిందండి, యజమానురాలు అయిపోయింది. సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్ష్యాన్ని బట్టి అండి, ఆమెకున్న సాక్ష్యాన్ని బట్టి. అలాగే మన మనస్సాక్షి మన గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పాలి? వీడి గుళ్ళో చాలా బాగుంటాడయ్యా, బయటికి వెళ్తేనే బాగోడయ్యా అని సాక్ష్యం చెప్తే గాలి తీసేసినట్టే. మన గురించి మన మనస్సాక్షి దేవుని దగ్గర ఎలాంటి సాక్ష్యం చెప్పాలి? మంచి మనస్సాక్షి అనే సాక్షి మనం కలిగి ఉండేటట్లుగా మన మనస్సాక్షి అలా సాక్ష్యం చెప్పాలని మనం నిరంతరం పోరాడుతూ ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఒక మంచి సాక్ష్యం సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఏమండి, చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే అయ్యా అది ఆడికి తెలిసింది. చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే నిమిషం సరిపోద్ది, మంచి పేరుకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మంచి మనస్సాక్షిని కలిగి ఉండటానికే మనం పోరాడాలి. అర్థమైందంటారా? కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మీయ పోరాటంలో మొదటగా ఏమి నేర్చుకోవాలి? ఆయుధాలు కలిగి ఉండాలి. రెండవది కొన్ని లక్షణాలు అలాంటివి లేకుండా జాగ్రత్త పడాలి. మూడవది దేవుని పక్షంగా శ్రమపడాలి. నాలుగవది మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఐదవది 1 తిమోతి 6:12 మంచి పోరాటము పోరాడితిని. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నీకు అప్పగించాడు నీకు కొన్ని ప్రవచనాలు ఇచ్చాడు, నీ మీద కొంత ఎక్స్పెక్టేషన్ పెట్టాడు దేవుడు. దాని ప్రకారం పోరాడి దాన్ని రీచ్ అవ్వు అని చెప్తున్నాడు. చదువమ్మా మాట పూర్తిగా చదువురా. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. అది నీవేదైతే ఒప్పుకున్నావో, నీ మీద దేవుడు ఏదైతే ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడో దాన్ని రీచ్ అవ్వటానికి మంచి పోరాటము పోరాడము అన్నాడు. అండి, మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు పెడతాడు ప్రతి ఒక్కరికి. ఆ బాధ్యతల్లో మంచి పోరాటాన్ని పోరాడదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఎక్కువ చెప్పలేను, టైం లేదు. కాబట్టి పిల్లల ముందుకు వెళ్తున్నాను. 6వ మాట 2 తిమోతి 4:7 మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అంటూ పౌలు గారు చెప్తాడు. ఏమండి, మంచి పోరాటం మంచి పోరాటం మంచి పోరాటం. ఏమండి, అదే మంచి పోరాటం గురించి లోకాసువార్త 8:15 మంచి నేలన ఉండు విత్తనము అంటే ఫలించిన వారు అన్నాడు. అండి, మంచి పోరాటం అంటే ఏంటి, అర్థం ఏంటి?
ఆ! ఫలించిన వారు అన్నాడు. అంతే. మంచి మనసుతో విని, అవలంబించి, ఓపికతో ఫలించే వారిని మంచి నేలను పడ్డ విత్తనంతో పోల్చాడు. కాబట్టి ప్రియులారా, మంచి పోరాటం అంటే నా నా వైపు చూడండి. మీరొక్కళ్ళు సిద్ధపడటమే కాకుండా అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరిచేటట్లుగా మంచి పోరాటమును పోరాడి ఫలభరితమైన జీవితం కలిగి ఉండేటట్టుగా మనం సిద్ధపడాలి ఈ పోరాటంలో అంటూ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క విత్తనాల గురించి చెప్తూ విత్తనాలు ఇత్తే ఆయన ఇత్తున్నాడంట. కొన్ని త్రోవ పక్కలో పడ్డాయంట. అంటే పొలంలో పడల. పక్షులొచ్చి పట్టుకుపోయినాయి. అంటే వాక్యం వస్తారు అందరూ వింటారు గానీ, అశ్రద్ధగా విన్నవారు బయటికెళ్ళిన తర్వాత ఇంటికెళ్ళాక ఏం వాక్యం చెప్పారు ఇయ్యాలంటే, చాలా బాగా చెప్పారండి అంటారు గానీ, ఏం చెప్పారో ఏమీ తేలదు. అది పక్షులు ఎత్తుకుపోయినట్టే. కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయంట. ఆ విత్తనాలు. అంటే వాక్యం విన్నారా ఆళ్ళు? వాక్యం ఫలించింది. కానీ కింద రాయి ఉండటం గురించి భూమి లోపలికి వేర్లు ఎళ్ళకుండా కొంచెం ఎండ గట్టిగా రాగానే మాడిపోయింది. అంటే ఆళ్ళ వాక్యం వింటారు. కొంచెం దేవునికి స్తోత్రం అనుకుంటారు. బానే బతుకుతాం అనుకుంటారు కానీ కొంచెం ఏదైనా తేడా వస్తే, శ్రమొస్తే ఆళ్ళింకా అక్కడితో స్టాప్ అయిపోతారు. కొన్ని ముళ్ళ కంచెల దగ్గర పడ్డాయంట. ఆళ్ళకి భూమి బానే ఉంది. కానీ పైన ముళ్ళ కంచెలున్నాయి. మొక్కకి వేరు బానే ఎళ్తుంది. మొక్క ఎదుగుతుంటే ముళ్ళ కంచెలు అణిచేస్తున్నాయి. ఐహిక విచారములు అణిచేస్తున్నాయంట. వాళ్ళు బాగా ఎదగలేకపోయారు. ఫలించలేకపోయారు. కానీ కొన్ని నేలలో మంచి నేలలో పడ్డాయంట. అక్కడ ముళ్ళ కంచెలు లేవు. రాతి నేల లేదు. త్రోవ పక్కన కాదు. ఆ విత్తనం లోపలికి వేరెళ్ళిందంట. పైకి మొక్క బాగా పెరిగిందంట. నూరంతల ఫలం పండిందంట. చక్కగా ఏవండి? నూరంతల ఫలం అంటే మనం ఒక్కళ్ళం అనేక మందిని రక్షించగలిగిన సమర్థులంగా మన మొక్కకి నూరంతల ఫలాలు పండినట్లుగా మనం ముందుకు సాగిపోనట్లుగా మనం తయారవ్వాలి. మనం ఒక్కళ్ళం కనీసం నలుగురినైనా దేవుని కొరకు సంపాదించాలని టార్గెట్ పెట్టుకుని ఫలించిన వారిగా మనం ముందుకు సాగిపోవాలి. అప్పుడు మనం మంచి పోరాటము పోరాడితిని అని చెప్పగలం. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆసియా ఖండం మొత్తం తిరిగేశాను. ప్రపంచంలో చాలా భాగం సువార్త చేశాను. అందరికీ సువార్త ప్రకటించబడింది. అందరిని కొన్ని వందల వేల లక్షల మందిని దేవుని కొరకు సంపాదించాను అని అప్పుడు ఆఖరిలో నా పరుగును కడముట్టించాను. మంచి పోరాటం పోరాడాను అని చెప్పగలిగాడు. కాబట్టి మనం వయసు అయిపోతుంది. ఒకరినైనా సంపాదించామా? నీ వంతుకి ఒక ఇద్దరినైనా సంపాదించావా? వాళ్ళ కోసం రోజు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు రక్షించబడ్డారన్న తృప్తి నీకేమైనా ఉందా? నువ్వు కూడా ఫలించిన వంకాయ చెట్టు పెరిగింది. ఒక్క వంకాయైనా కాస్తే ఏదో సంతోషం. అదే 10 వంకాయలు కాస్తే ఆ చెట్టు ఎంత మంచిదో కదా! అదే 100 వంకాయలు కాస్తే ఇంకా ఫలభరితమైన చెట్టు కదా! మనం ఒక్కళ్ళం కనీసం ఒకరిద్దరినైనా, ముగ్గురిని, నలుగురినైనా దేవుని కొరకు సంపాదించగలిగిన ఫలభరితమైన వ్యక్తులంగా మారుట కొరకు పోరాడాలి అని చెప్పాడు. పోరాటం ఎందుకు పోరాడాలి? అవతలను కొడతాకు కాదు. అవతలను తిడతాకు కాదు. ఆత్మ సంబంధమైన పోరాట పటిమ కలిగిన వారుగా మనము పోరాటము నేర్చుకోవటానికే దేవుడి దగ్గర మనకి అవకాశం ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఆఖరి మాట హెబ్రీ 10వ అధ్యాయం 32 నుంచి 36 దాకా ఉంది. ఈ పోరాటంలో ఓరిమి అవసరము అన్నాడు. ఈ పోరాటంలో ఏం అవసరం అండి? ఈ ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో ఓర్పు చాలా అవసరం. ఈ పోరాటంలో వెంటనే ఫలితాలు రాకపోవచ్చు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం స్థాపించారు సేవ నాన్నగారు, అమ్మగారు. అలా స్థాపించిన వెంటనే ఫలితాలు రాకపోవచ్చు. కష్టాలు, ఇబ్బందులు, రోజు టెంట్ వేయడం, వారానికి 3 సార్లు టెంట్ వేయడం, బరకాలు కట్టడం, చాలా పోరాటమా కదా? పోరాటం గంట సేపు పట్టేది టెంట్ వేయడానికి. మళ్ళీ ప్రాథమిక గంట సేపు అయింది మళ్ళీ లోపల పెట్టడానికి. ఒక్కోసారి ఎవరన్నా సహకరించేవారు, ఒక్కోసారి ఎవరు సహకరించిపోతే ఆయన ఒక్కడే తిప్పలు పడేవాడు. పోరాటమే. ఈ పోరాటంలో ఓర్పు చాలా అవసరం అన్నాడు. భర్త మారట్లేదని నిరుత్సాహపడొద్దమ్మా. ఓర్పు చాలా అవసరం. పిల్లల కోసం నిరుత్సాహపడొద్దు. ఓర్పు చాలా అవసరం. మీకు నష్టపోయిన ఆ యొక్క అప్పులు, ఈ యొక్క ఇబ్బందులు, పోగొట్టుకున్నటువంటి పరికరాలు తిరిగి మరలా దేవుడు మనకు సమకూర్చాలంటే ఓర్పు అవసరం. మీ ప్రార్థన అవసరత ఏదైతే ఉందో దానిని మనం ఓర్పుతో మనం పోరాడి గెలుచుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి నుంచి లైన్గా చెప్తారా? చెప్పండి ఒకసారి. నా చేతులకు యుద్ధమును నేర్పువాడు ఆయనే అన్నాడు. ఏమిటి సార్ ఆ యుద్ధం? ఆత్మ సంబంధమైన యుద్ధం.
ఏమిటా యుద్ధం? న్ ఆయుధాలను కలిగి ఉండి యుద్ధానికి వెళ్ళాలి. అందులో కొన్ని మాటలు చెప్పాను. రెండవది ఏవండి? కొన్ని కొన్ని లక్షణాలు ఉండకుండా జాగ్రత్త పడాలి. అది ఒక పోరాటంలో భాగం. మూడవది ఆయన పక్షంగా శ్రమపడుటకు మనం సిద్ధపడాలి. నాలుగవది మంచి మనస్సాక్షిని కలిగి ఉండటం కోసం ఈ పోరాటం పటిమ మనం చేయాలి. తర్వాత విశ్వాస సంబంధమైన మంచి పోరాటం దేవుడు మనకు మీద ఏదైతే బాధ్యతలు పెట్టాడో గమనించి, గుర్తించి దానికి తగ్గట్టుగా సిద్ధపడటానికి మంచి పోరాడాలి. ఆరవది ఓర్పు కాదు, ఫలించేవారిగా మనం మంచి పోరాటం నేను పోరాడాను అని చెప్పే రేంజ్కి వెళ్ళాలంటే అనేకులను మనం రక్షించిన వ్యక్తిగా, ఫలభరితమైన చెట్టుగా మనం మారాలి. అందుకోసం పోరాడాలి. ఆఖరిగా ఈ పోరాటంలో మనకేం కావాలి? ఓర్మి అవసరం అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున ఆత్మీయ సంబంధమైన పోరాట పటిమ కలిగిన యోధులుగా